స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఇచ్చిన బెయిల్ రద్దు చేయమంటూ సుప్రీంకోర్టులో సిఐడి వేసిన పిటిషన్ మీద విచారణ ఇంకా సాగుతోంది. అయితే తాజాగా మరొకటి ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కేసులో ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో, ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది సిఐడి. అక్కడ బొక్కబోర్లా పడింది, ఎదురు దెబ్బ తగిలింది. అసలు నోటీసులు ఇవ్వడానికి కూడా, చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఫైనల్గా ఆయన బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతూ కింద కోర్టు ఇచ్చినటువంటి దాంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో సిఐడి ఆశించినటువంటిది పెద్ద దెబ్బ అయింది. జగన్కి పెద్ద ఎదురు దెబ్బ. న్యాయస్థానాల్లో 100కి 95% ఎదురు దెబ్బలు తింటూ వచ్చినటువంటి దాంట్లో ఇది మరొక ఎదురు దెబ్బ అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పెద్దగా ప్రాబ్లం ఉండదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు, ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కేసు, ఈ రెండిట్లోనే కొంతవరకు ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి.